యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పండి, ఏమన్నా తెలిసిందా? యా విరాజ్, రోడ్ నెంబర్ 22లో వ్యాన్ పాస్ అయినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ. అక్కడ నుండి 2 కిలోమీటర్స్ వరకు కెమెరాలు ఏమీ లేవు. సో ఆ ఏరియాలోనే వ్యాన్ ఉన్నట్టు మాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి త్వరగానే రీచ్ అయిపోతాను సార్. ఓకే విరాజ్, నువ్వు రీచ్ అయ్యేలోపు పెట్రోలింగ్ని కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ బాయ్. అంటే ఈ 2 కిలోమీటర్స్ రేడియస్లోనే చైత్రాన్ని ఎక్కడో దాచారు. ఎక్కడా 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 ఎక్కడా? చైత్ర, నా నుంచి నిన్నెవ్వరూ వేరు చేయలేరు చైత్ర. Boom, shake, 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 ho, ho. Pinny, come on. Let's celebrate happiest moment, okay? Sweet thing. Pinny, ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోకుండా సైలెంట్ ఏంటి? ఈ స్వీట్ తోటి మీ నోటిని తీప్ చేసుకోండి. కమన్ తినండి. స్మైలీ, ఈ హ్యాపీనెస్ ని కూడా ఎందుకో మనస్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాను. ఎందుకు పిన్ని? ఎనీ డౌట్? డౌట్ అంటే ఒక చిన్న టెన్షన్ స్మైలీ. విరాజ్ ఇప్పుడు ఇంట్లో లేడు కదా? లేడు. అయితే ఏంటి పిన్ని? దాని గురించే వెతుకుతూ ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. బట్ విరాజ్ దాని గురించి వెతికి 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 చివరికి చైత్ర తనకి కనపడేసరికి అది చచ్చి శవమై పడుంటుంది. నీకంత నమ్మకం ఏంటి? ఇదిగో ఇది చూడండి పిన్ని. చూశారు కదా, చైత్ర కిడ్నాప్ అయి దాదాపు 1 అవర్ దాటిపోయి ఉంటుంది. ఈ పాటికి దాని ఒంట్లో ఉన్న బ్లడ్ ఒక్కో చుక్క కారి అది పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఎప్పటిలాగే దాని డెస్టినీ వాళ్ళకి హెల్ప్ చేసి ఆ అమర ప్రేమికుల్ని కలపాలని ట్రై చేసినా అక్కడ విరాజ్కి దక్కేది మాత్రం తన ప్రేమికురాలి
చైత్ర! రేయ్, వాడే అనుకుంటా. అన్నా వాడు వెతుక్కుంటూ వస్తున్నట్టున్నాడు. తెలిసిపోతుందేమో. ఇప్పుడు ఎలా? డైవర్ట్ చేద్దాం పదా. భయ్యా, ఏంటి భయ్యా ఏదో వెతుకుతున్నావు? దేనికోసం? ఇలాంటి వ్యాన్ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ ఐ మీన్ కాషాయం జెండాలతో ఉంటుంది. మీరు అలాంటి వ్యాన్ ఏమైనా చూసారా? ఆరెంజ్ కలర్ కాషాయం. అరే, ఇందాక రోడ్ మీద చూసాం భయ్యా. నిజంగా చూసారా? అవును భయ్యా, ఒక గంట ముందు ఆడ కారు ఆపుంటే చూసాం. ఏ రోడ్డు? అదిగో ఆ రోడ్డే. చక్కగా పో. థ్యాంక్స్ బ్రదర్. రేయ్, దాన్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదు. వీడు వెళ్ళిపోగానే వెంటనే షిఫ్ట్ చేసేయాలి. దాన్ని ఖతం చేసి పారేయాలి. అంటే ఇక్కడ ఎక్కడో చైత్ర ఉంది. వీడేడ్రా మళ్ళీ వస్తున్నాడు. ఏంటి భయ్యా మళ్ళీ వస్తున్నావు? చెప్పాం కదా జెండా ఉన్న వ్యాన్ అటు వెళ్ళిందని. జెండా వ్యాన్ అయితే చైత్ర ఇక్కడే ఉంది. హే లేదు భయ్యా, ఆ వ్యాన్ మాది. రేయ్, మర్యాదగా అడుగుతున్నాను, చైత్ర ఎక్కడుందో చెప్పండి. రేయ్, ప్రాణం మీద ఆసుంటే ఇప్పుడే పారిపో. రేయ్! చెప్పరా చైత్ర ఇక్కడ చెప్పు. రైట్, చెప్పు చైత్ర ఎక్కడ చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. అక్కడ అటు ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదేంటి? ఖచ్చితంగా వస్తుందంటావా అమ్మా? అనుమానమే లేదు పృథ్వీ. తనే వస్తానని చెప్పింది కదా, వస్తుందిలే. అయినా ఇంతవరకు అన్నీ మనం కరెక్ట్గానే మేనేజ్ చేసాం. తనకి మన మీద అనుమానం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కడా లేదు. యువర్ రైట్ మామ్.
మహి వచ్చేసింది. మహి ఏమైంది? ఏదో ఇక్కడికి వచ్చాక చెప్తా అన్నావు. అవును, ఏమైందమ్మా? నీకు మేమున్నాం, టెన్షన్ పడకుండా ధైర్యంగా చెప్పు మహి. అక్కని ఎందుకు కిడ్నాప్ చేశారు? మహి ఏమంటున్నావు? అక్కని ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేయడం ఏంటమ్మా? అవునా ఆంటీ, అక్కనెవరో కిడ్నాప్ చేశారు. ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా అర్థం అవడం లేదు. సడన్ గా ఎందుకు కిడ్నాప్ చేశారని నన్ను అడిగేసరికి షాక్ అయి టెన్షన్ పడిపోయాను మహి. ఆ కిడ్నాప్ చేసింది నువ్వే కదరా చెత్త వెదవా. నిన్ను నరికి పోగులు పెట్టినా కూడా తప్పు లేదురా. ఏంటి మహి అలా కోపంగా అనుమానంగా ఒక రకంగా చూస్తున్నావేంటి? నా మెడలో తాళి కడితే గాని మా అక్కని విడిచిపెట్టారా? చెప్పు. మహి ఈ విషయం నన్ను అడుగుతావేంటి మహి? అవును మహి, బాబుని అడుగుతావేంటి? కిడ్నాప్కి పృథ్వీకి ఏంటి సంబంధం? అయ్యో, పృథ్వీ గారికి దీనికి ఏ సంబంధం లేదా ఆంటీ? ఇవి వాళ్ళు నాతో అన్న మాటలు. వాడు నా మెళ్ళో తాళి కట్టడం కోసం మా అక్కని కిడ్నాప్ చేశారా ఆంటీ ఆ రాక్షసులు? మహి, టెన్షన్ పడకు, మీ అక్కకేం కాదు. మీరు చెప్పేది నిజమే కదా? మా అక్కని ఏం చెయ్యరు కదా? నేను చెప్పేది ఆ భగవంతుడు మీకు అన్యాయం చేయడు అని. అంతే మహి, మీ అక్కకి ఏం కాదు. పృథ్వీ గారు, మీకు కావాల్సింది నన్ను పెళ్లి చేసుకోవడమే కదా? నిజం చెప్పండి, దానికోసమే కదా ఇదంతా చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు మహి? నేను ఇదంతా చేయడం ఏంటి? అంటే నీకు అంతా తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను పృథ్వీ గారు. అర్థం చేసుకోవడం ఏంటి? నన్ను పెళ్లి చేసుకొని నాకు జీవితం ఇవ్వాలని ఆలోచించారు కాబట్టే కదా మీరిదంతా చేశారు. మహి ఇదంతా అంటావేంటి? హాస్టల్లో ఉండే నా గురించి ఎంతో కేర్ తీసుకున్నావు కదా. అక్కడుండడం నాకు సేఫ్ కాదని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకునుండి ఈ చోటుకి నన్ను రప్పించావు. ఇవన్నీ ఎందుకు? నా కోసమే కదా. కొంచెం ఏంటి నాకు నేనే ఓపెన్ అయ్యేవాడిని. బతికిపోయాను. అందుకే పృథ్వీ గారు, మీ మాట ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. మీరు చెప్పిందే కరెక్ట్. నేనక్కడుండడం అస్సలు సేఫ్ కాదు. అందుకే వచ్చేసాను. వాళ్ళు నా మెళ్ళో తాళి కడితే గాని అక్కని విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. అయ్యో, ఒకవేళ నేను ఇంకా అక్కడే ఉండుంటే అక్క పేరు చెప్పి నా మెళ్ళో తాళి కట్టేసి ఉండేవాళ్ళు. స్టూపిడ్స్. అయినా అక్క కోసం నా జీవితాన్ని ఎందుకు బలి చేసుకోవాలనుకుంటాను? నాకేమైనా పిచ్చా? అక్క అయితే ఏంటి, ఆవిడ కోసం నా లైఫ్ ని ఎలా సాక్రిఫైస్ చేస్తాననుకున్నారు? మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు ఆ పనికి మాలిన సన్నాసులకి?
వేస్ట్ ఫెలోస్. మహి, అవును పృథ్వీ గారు, ఆ అక్క కోసం నా బ్రతుకుని ఎవరి చేతుల్లోనూ పెట్టలేను. నన్ను కాపాడిన నా వాళ్ళ దగ్గరే నేను ఉండాలనుకుంటాను. వాడెవడో వెదవా, ఆ ఎదవా పృథ్వీ గారు. అక్కని కిడ్నాప్ చేసినంత మాత్రాన ముక్కు మొహం తెలియని వెదవతో తాళి కట్టించుకోవడం నా వల్ల కాదు. అందుకే మీ దగ్గరకు వచ్చేసాను. చెప్పండి పృథ్వీ గారు, ఏమంటారు? అది కాదు మహి, అక్కడ మీ అక్క ఆపదలో ఉంది కదా. అవును కదా మహి. అక్క 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 ఏంటి పృథ్వీ గారు మీరు కూడా? అక్క నా కోసం ఏం చేస్తుంది? ఏం చేసినా ఆ సీతారత్నం గురించే చేస్తుంది. ఆవిడ ఏం చెప్తే అదే చేస్తుంది. ఆ సీతారత్నం మాటల్ని నమ్ముతుంది. సీతారత్నమా? ఆవిడ మీ తల్లి కదమ్మా. ఏంటంటే తల్లి కన్నంత మాత్రాన తల్లైపోతుందా? ఆవిడ చేసిన తప్పులకు నేను తలంచుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ నీడ కూడా నా మీద పడకూడదనే ఇక్కడికొచ్చాను. అమ్మా మహి, అది కాదమ్మా. అవునా ఆంటీ? ఇక్కడైతే నేను సీతారత్నం కూతురిగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. నాకు నేనుగా, నా భర్తకు భార్యగా కొత్త జీవితాన్ని లీడ్ చేయొచ్చు. అందుకే పృథ్వీ గారు మిమ్మల్ని నా మెళ్ళో తాళి కట్టమంటున్నాను. ఆ తర్వాత ఎలాగో ఆ ఎదవలు మా అక్కని వదిలేస్తారు. మహి, అదెలా వీలవుతుంది? ఏ అప్పటికి వదలరా? అంటే నేను తాళి కడితే వాళ్ళు మీ అక్కని ఎందుకు వదిలిపెడతారు మహి? దీనికి దానికి సంబంధం ఏముంది? అస్సలు సంబంధం లేదా? మహి ప్లీజ్, నా బ్రెయిన్ పాడైపోతుంది నీ ప్రశ్నలకి. దానికి నాకు ఎలా సంబంధం ఉంటుంది? ఎందుకుండదు పృథ్వీ గారు? మీరు ఆల్రెడీ తాళి కట్టేశాక ఇంకా వాళ్ళేం చేస్తారు? వాళ్ళు డ్రామా ఆడుతుంది కూడా నా మెళ్ళు తాళి పడ్డానికే కదా. ఇంకే ఆ తాళి మీరు కట్టేశారంటే అక్కని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయినా వాళ్ళకి మీకు బాగానే టచ్ ఉంది కదా, మీరు చెప్పినట్టే వినరా ఏంటి? నాకు వాళ్ళతో టచ్ ఉండడం ఏంటి మహి? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నా విషయంలో వాళ్ళని కొట్టారు కదా, అప్పుడు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కదా వాళ్ళకు. ఆ భయం ఎలాగో వాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు మీ మాట వినకపోవడం అన్న ప్రశ్న ఉంటుందా చెప్పండి? అవునవును, నేను మర్చిపోయాను. అందుకే పృథ్వీ గారు నా మెళ్ళో మీరు తాళి కడతారు కదా. అంటే అది కడతారులే, ఎందుకు కట్టరు? మీకు కావాల్సింది కూడా అదే కదా. అదేంటి పృథ్వీ గారు అలా షాక్ అయ్యారు? అంటే మీ మనసులో నేను లేనా? ఇంకెవరైనా ఉన్నారా? చిచి, ఎవరు లేరు మహి. నేను కూడా లేనా? నువ్వున్నావు మహి, వేరే ఎవరు లేరంటున్నానా? అయితే ఇంకే నా మెళ్ళు తాళి